సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్. దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను. ఐ వాంట్ టు సే సంథింగ్. నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. సో ఆయన నేచర్, ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి. సో ఖచ్చితంగా సో మా తరపున రాజాసాబ్కి 8th ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది త్వరలో చెప్తామండి. అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని. వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100%. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ.